నమస్తే, వెల్కమ్ టు జనబేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం. మోటూరు గురుకుల పాఠశాలకు ఆకస్మిక తనిఖీ చేసిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. జల్ జీవన్ మిషన్ 2.0 పై కేంద్రంతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ. ఆర్టీటీ రెవెన్యూవల్ ఘనత మంత్రి లోకేష్ దే. గత ప్రభుత్వ కుట్రపై ఆనాడే ఉద్యమించిన టీడీపీ మంత్రి సవిత. ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ అధికారులు మరోసారి అవినీతి తిమింగలాలపై పంజా విసిరారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పరిధిలో పనిచేస్తున్న బ్రేక్ ఇన్స్పెక్టర్ పిల్లోట్ల లోకనాథ ప్రసాద్ లక్ష్యంగా సోమవారం ఉదయం నుంచి ఏసీబీ ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. విజయవాడతో పాటు మచిలీపట్నంలోని నివాసంతో పాటు కార్యాలయంలో కూడా అధికారులు సోదాలు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో అందిన ఫిర్యాదుల మేరకు ఏసీబీ రంగంలోకి దిగింది. సుమారు 10 మంది అధికారుల బృందం లోపలికి ఎవరిని అనుమతించకుండా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తోంది. అయితే బినామీల పేర్లతో పెట్టుబడులు పెట్టారని ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. నగదు, బంగారు ఆభరణాలు మరియు స్థిరాస్తులకు సంబంధించిన పత్రాల కోసం సోదాలు కొనసాగుతున్నాయి. సోదాలు లభించే ఆధారాలను బట్టి ఆయన నివాసాల్లో కూడా తనిఖీలు చేపట్టే అవకాశం ఉందని హెచ్చరించారు. నమస్కారం అండి, నా పేరు మన్మధరావు, ఏసీబీ ఇన్స్పెక్టర్ గుంటూరు. మన గౌరవ డీజీ గారు అతుల్ సింగ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నేను మరియు మా సిబ్బంది జయభారత్ రెడ్డి ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారు మరియు తోటి సిబ్బందితో కలిసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఆఫీస్ అయినటువంటి డిటిఓ కృష్ణా జిల్లా ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఏఎంబిఐ లోకనాథ ప్రసాద్ ఏమేమి పనిచేస్తున్నారు. ఇతను ఇక్కడ పనిచేస్తూ కొంచెం అవినీతికి పాల్పడి ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడగట్టారనే సమాచారం మేరకు అతని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా సెర్చెస్ కండక్ట్ చేస్తున్నారు. ఈరోజు విజయవాడ మరియు ఇక్కడ కూడా చేస్తున్నారు. కొన్ని వేరే హౌసెస్లో కూడా సెర్చెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో సాయంత్రం కల్లా దాని యొక్క ఇక్కడ అతని పర్సనల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయనేది మనం వెరిఫై చేస్తున్నాం. సో ఇది అఫీషియల్ది కాబట్టి ఇక్కడ ఇటువంటివి ఇంకా లభ్యం కాలేదు. ఇంకా ఫర్దర్ సెర్చెస్లో ఏమైనా ఉంటే మీకు కంప్లైంట్ అనేది ఇన్ఫర్మేషన్ కంప్లైంట్ స్పెసిఫిక్గా ఉంది. జనరల్గా ఆదాయానికి మించిన ఆస్తులు ఎవరైనా చేస్తూ ఉంటే మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, మేము పెట్టుకుంటాం. అతను ఉండేది విజయవాడలో రెసిడెన్స్, ఇక్కడ పనిచేస్తున్నాడు, మీకు తెలిసి ఉంటుంది. గత లాస్ట్ 3 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాడు. సో అతని మీద ఇలా చేస్తున్న ఇన్ఫర్మేషన్ మేరకు మనం ఇన్ఫర్మేషన్ పెట్టుకొని కలెక్ట్ చేసుకున్నారు. ఇంకా అంత క్లారిటీ లేదు సార్. వస్తారు కదా విజయవాడలోనే మనకి ఇక్కడ జరుగుతాయి. జనరల్గా వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా బినామీస్ ఉంటే ఆ ఇంట్లో కూడా జరుగుతాయి. జల్ జీవన్ మిషన్ 2.0 పై కేంద్ర ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. ఈ మేరకు ఢిల్లీలోని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంతకాలు చేశారు. పల్లెల్లో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించాలనేది జల్ జీవన్ మిషన్ 2.0 లక్ష్యం. ఢిల్లీలో జరిగిన ఎంఓయూ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ క్యాంపు కార్యాలయం నుంచి జూమ్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు, వర్చువల్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. 2028 డిసెంబర్ నాటికి హర్ ఘర్ జల్ సాకారం చేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంఓయూ చేసుకున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. జల్ జీవన్ మిషన్ కొనసాగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సంస్థకు నిధుల సమీకరణకు విదేశీ నిధుల రెన్యువల్కు కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించడంపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనత ముమ్మాటికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దినని కొనియాడారు. వారికి రాష్ట్రంలోని పేదల తరపున ధన్యవాదాలు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం
ఆర్డీటీ భూముల కేటాయించాలని చూస్తే ఆనాటి ప్రతిపక్షంలో ఉన్న తాము ఆ సంస్థకు అండగా నిలిచామన్నారు. ఆర్డీటీ ఎఫ్సీఆర్ ఏను కేంద్ర ప్రభుత్వం నిలిపేసిన జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. అయితే రాయలసీమ గడ్డపై సేవ అనే పదానికి ఆర్డీటీ మారుపేరుగా నిలిచిందన్నారు. 60 ఏళ్ల నుంచి ఆ సంస్థ ఉమ్మడి అనంతపురం జిల్లాలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆపద్ బాంధవిలా నిలుస్తూ సామాజిక సేవలు అందిస్తుందని తెలిపారు. స్పెయిన్ నుంచి వచ్చిన విన్సెంట్ ఫెర్రర్ దంపతులు అనంతపురంలోని వెనుకబడిన ప్రాంతాలను చూసి చలించిపోయారన్నారు. అందరికీ నమస్కారం. మరి సేవ అంటే మారు పేరు ఆర్డీటీ సంస్థ. ముఖ్యంగా రాయలసీమలో ఎక్కువగా వినపడేది సేవకు మారుపేరుగా మరి ఆర్డీటీ సంస్థని యావత్ బడుగు బడిగిన ప్రజలందరూ అందరికీ తెలిసిన విషయం. మరి ఆర్డీటీ సంస్థ ఏర్పడి సుమారుగా 50 సంవత్సరాలు వారి సేవలు మేమందరం అందుకున్నాం. మరి విన్సెంట్ ఫెర్రర్, అన్నా ఫెర్రర్ అనే దంపతులు స్పెయిన్ నుంచి వచ్చి మరి వెనకబడిన ప్రాంతం అని ఒక ఆర్డీటీ సంస్థ పెట్టడం వల్ల నిజంగా లక్షలాది మంది ఉపాధి పొందారు. మరి ఎన్నో విధాలుగా మరి హౌసింగ్ పరంగా కావచ్చు, హాస్పిటల్ పరంగా కావచ్చు, విద్య కావచ్చు, మరి క్రీడా పరంగా కావచ్చు, వ్యవసాయ పరంగా కావచ్చు, మరి ఇవెన్నో లక్షలాది మందికి ఈరోజు ఆదుకున్న ఆర్డీటీ సంస్థ అన్న విషయం ప్రజలందరికీ తెలుసు. మరి ఆర్డీటీ వారి రిన్యూవల్ కోసం గత క్రైస్తవ ప్రముఖుడు ప్రవీణ్ పగడాల హత్య కేసు మిస్టరీని ప్రభుత్వం ఛేదించాలని వించిపేట సిఎస్ఐ చర్చ్ పెద్ద కె విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇది ముమ్మాటికి హత్యనని క్రైస్తవ లోకమంతా నమ్ముతుందన్నారు. క్రమశిక్షణ నిబద్ధత గల మేధావి అయిన ప్రవీణ్ ను హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చిందో ప్రభుత్వం తేల్చాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా చర్చి వద్ద ఆయన చిత్రపటానికి క్రైస్తవ నేతలు, చర్చి ప్రతినిధులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం నాయకుడు కామర్ దేవరాజు మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల హత్య జరిగే ఏడాది గడిచిన ఇప్పటికీ హంతకులు ఆచూకీ కనుగొనడంలో ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. నిబద్ధతకు, క్రమశిక్షణకు మారుపేరైన ప్రవీణ్ పగడాల మద్యం సేవించడాన్ని తెలిపారు. అయితే క్రైస్తవులంతా విశ్వసిస్తున్నారన్నారు. ప్రవీణ్ హత్య కేసులో మిస్టరీని ఛేదించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తెలిపారు. అవసరం ఎవరికి వినియోగించుకుంటున్న ప్రవీణ్ పగడాల హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చిందో ప్రభుత్వం తేల్చున్నారు. ఈ దిశగా చేపట్టాలని కోరారు. ప్రవీణ్ పగడాల ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని చర్చి తరపున స్థానికులకు పండ్లు పంపిణీ చేశారు. డాక్టర్ కామా దేవరాజు, తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ని, ఈరోజు హతసాక్షి అయినటువంటి డాక్టర్ ప్రవీణ్ పగడాల గారి, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈరోజు జీజస్ యూత్ వారు మరియు సెంట్ జాన్ సిఎస్ఐ చర్చి వారు వీరందరూ కూడా కలిసి ఇక్కడ ప్రథమ వర్ధంతికి నివాళులు అర్పించడానికి చేసినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రవీణ్ పగడాల గారు ఆయన హత్య మిస్టరీ అనేది వాళ్ళకి కూడా ఉంది. ఎందుకంటే ఎక్కువ శాతం కూడా ఆయన హత్య అనేది మాత్రం కోట్లాది మంది నమ్ముతున్నారు. కాబట్టి ఈ మిస్టరీని ఎడదీయాల్సిన బాధ్యత ఈ యొక్క ప్రభుత్వాల మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తూ, అదేవిధంగా ఇవాళ ఆర్టికల్ 25 ప్రకారంగా, భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 ప్రకారంగా మత స్వేచ్ఛ అనేది ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఉంది. హిందువులకు కానీ, క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ మత ప్రచారం చేసుకునే ఇది అవసరం ప్రతి ఒక్కరికి కూడా ఉందనేది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టులో కూడా మరి ఒక పిల్లు వేశారు. ఏదో మత మార్పు జరగడానికి వీల్లేదని చెప్పి వేసిన దానికి ప్రవీణ్ పగడాల గారు దానికి కౌంటర్గా మత మార్పిడి అనేది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు కాబట్టి దాన్ని కొట్టేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన మరణించిన తర్వాత తీర్పు కూడా రావడం జరిగింది. మత మార్పిడి స్వేచ్ఛ అనేది మతానికి అనేది ఉంది కాబట్టి వాళ్ళు ఏదైతే వేశారో ఆ పిల్లని కొట్టేయడం జరిగింది. నేనేం చెప్తానంటే, మత మార్పిడి గురించి మాట్లాడే ప్రతి ఒక్కరిని కూడా గవర్నమెంట్ అరెస్ట్ చేయాలి. ఎందుకంటే అసలు ఆడికేం రైట్ ఉంది అనేవాడికి. ఇప్పుడు నేను మత మార్పిడి చేసుకున్నప్పుడు అది నా ఇష్టం. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ప్రతి ఓడు రాజకీయాలకు ముసుగులో కానివ్వండి, హిందువుల ముసుగులో కానివ్వండి, స్వార్థపరులు వాళ్ళ బయలుదేరి బయటకు వచ్చి మత మార్పిడి అంటాడు. అసలు వాడికి ఏంటి అసలు రైటు? ఎవడో హక్కుల్ని నువ్వెవడో కాలు రాయటానికి? కాబట్టి మత మార్పిడి అని ఎవడైతే మాట్లాడతాడో వాడి దగ్గర సాక్ష్యాధారాలు లేకపోతే అటువంటి వ్యక్తులను ఇమ్మీడియట్గా ప్రభుత్వం అరెస్ట్ చేసి మరి ముందుకు తీసుకెళ్తే కానీ ఇటువంటి గొడవలు జరగవు. ఇవాళ కేవలం క్రిస్టియన్ ఏంటండి క్రిస్టియను?
క్రిస్టియన్ ఏమైనా తప్పు చేస్తుందా? క్రిస్టియన్ ప్రజల కోసం అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు చేసింది. ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి విద్యను తీసుకొచ్చింది కూడా క్రిస్టియన్. అనేక రకాలుగా సహాయపడుతూ, అనేక మందిని మారుస్తూ, అనేక మంది జీవితాల్లో వెలుగునిచ్చేటువంటి క్రిస్టియన్. వాళ్ళ పాస్టర్ ప్రవీణ్ గారు ఒక పెద్ద మేధావి. ఈ యొక్క దేవుని రాజ్యం కోసం అతను చేసినటువంటి సేవ కానివ్వండి, అతను చేసినటువంటి సాక్ష్యాలు కానివ్వండి, అది కొంతమంది హిందువులు ముసుగులు ఉన్నటువంటి కానివ్వండి, కొంతమంది స్వార్థపరులు ఆయన హత్య చేయడం జరిగింది అనేది అందరికీ తెలుసు. కానీ ప్రభుత్వం అనేది కూడా ఎవడో ఇచ్చినటువంటి మరి మ్యాపులు చూసి, ఎవడో ఇచ్చినటువంటి ఫోటోలు చూసి అది నిర్ణయించడం కరెక్ట్ కాదు. ప్రభుత్వం అండి స్థానిక చర్చి పెద్దలు మరి ఈరోజు ప్రవీణ్ పగడాల గారు మన మధ్య నుండి దూరమై సంవత్సరం అయిన సందర్భంగా ఇక్కడ స్థానిక జీసస్ యూత్ వారు మరియు సంఘ పెద్దలు అందరి సహకారంతో ఇక్కడ ప్రవీణ్ పగడాల గారి ప్రథమ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రవీణ్ పగడాల గారు యాక్సిడెంట్లో చనిపోయారా, హత్య చేయబడ్డారా అనేది ఇవాళకి ప్రభుత్వం తేల్చలేకపోయింది. మరి ఆయన ఒక నిబద్ధత, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి మహామేధావి. అలా అంతేకాకుండా బైబిల్ పరంగా కానీ, ఇతర హిందూ గ్రంథాల పట్ల కానీ, లేదు సామాజిక పరిస్థితుల మీద కూడా మంచి అవగాహన ఉన్నటువంటి మేధావి. ఆయన ఏ కులాన్ని కానీ, మతాన్ని కానీ విమర్శించలేదు, వాటి కోసం ఇచ్చేయలేదు. కానీ ప్రవీణ్ పగడాల గారిని ఎందుకు హత్య చేశారనేది ఇవాళకి మిస్టరీగా ఉంది. అటు ప్రభుత్వం కానీ, ప్రతిపక్షాలు కానీ ఈరోజు వరకు ఖండించలేదు. ప్రభుత్వం అయితే అతను తాగి చనిపోయేటువంటి వార్తను బలంగా ప్రచారం చేయటమే కాకుండా మరి అతనికి సంబంధించిన వీడియోలను కూడా చూపించారు. ఆ వీడియోల్లో ఉన్నది డూప్ అని ప్రతి క్రైస్తవులు కూడా నమ్ముతున్నారు. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారు చక్క మీసాలు తీసేసి గడ్డం నున్నగా చేసుకొని మరి చాలా అందమైనటువంటి మొక్కవళికలు ఉన్న వ్యక్తి. మరి అటువంటి ఆయన్ని అది కాకుండా ఏదో గడ్డం పెంచుకొని హెల్మెట్ పెట్టుకొని చూపిస్తే ఆయన్ని ఏ క్రైస్తవ సోదరిమణులు కూడా అది నిజం అని నమ్మలేని పరిస్థితి. మరి ఆయన బ్రతికున్న కాలం కంటే కూడా చనిపోయిన ఈ ఒక్క సంవత్సరంలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులు ఆయన్ని తన కుటుంబ సభ్యుడిగా అంగీకరించి ఆయన మీద ఇవాళ నివాళులు ఇక్కడికి రాలేకపోయినప్పటికి కూడా ఎవరు వాళ్ళు గృహాల్లో, సంఘాల్లో, పేటల్లో, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాపట్ల, రాజమండ్రి, తెలంగాణ మొదలగు ప్రాంతాల్లో కూడా ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా ప్రతి ఇల్లు ఉచిత విద్యుత్తో వెలుగు నిండుతుందని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గాది రామ్మోహన్ వెల్లడించారు. సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే 4 నుంచి 6 ఏళ్లలోనే పెట్టిన పెట్టుబడి తిరిగి రావడంతో పాటు మరో 20 ఏళ్ల పాటు ఉచితంగా విద్యుత్ పొందవచ్చని వివరించారు. కార్యాలయం వద్ద నెట్ క్యాప్ నేషనల్ సోలార్ ఎనర్జీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సూర్యాంధ్ర ప్రగతి రథాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే 20 ఏళ్ల పాటు ఉచితంగా విద్యుత్ పొందవచ్చని తెలిపారు. 30,000 వరకు సబ్సిడీ లభిస్తుందని, ఎస్సీ ఎస్టీ వర్గాలకు 100% రాయితీ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో NSEFI CEO సుబ్రహ్మణ్యం, పులిపాక నెట్ క్యాప్ డెవలప్మెంట్ ఆఫీసర్ మౌలాలి తదితరులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేకమైన కార్యక్రమం సూర్యఘర్ అనే కార్యక్రమం. ప్రతి ఇంటి మీద కూడా సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకుంటే అతి తక్కువ ఖర్చుతో మనం ఉచిత కరెంటు పొందే అవకాశం ఉంది. మనకు అయ్యే ఖర్చు సుమారు 4 నుంచి 5-6 సంవత్సరాల్లో ఆ ఖర్చు అంతా కూడా మన కరెంటు బిల్లులో తగ్గి దాని ద్వారా మనం పెట్టిన పెట్టుబడి మన వెనక్కి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత 20 సంవత్సరాల పాటు మనం ఉచితంగా కరెంటు పొందే అవకాశం ఉంది. ఈ రోజున ఏ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఇంటి కరెంటు బిల్లు ప్రధానమైన భారంగా మారుతూ ఉంది. అదీనుగాక ఇవాళ కరెంటు మీద రాష్ట్రాలు కానీ దేశం కానీ అనేక కోట్లాది రూపాయలు వెచ్చించి కరెంటు కొనే పరిస్థితి ఉంది. అలా కరెంటు కొనే పరిస్థితి కూడా ప్రకృతి నుంచి, సూర్యుడి నుంచి శక్తిని గ్రహించి ఈ యొక్క సోలార్
ప్లేటుల ద్వారా ఎనర్జీని ఇచ్చే గొప్ప కార్యక్రమం ఇది పొల్యూషన్ ఫ్రీ, దీనివల్ల పొల్యూషన్ కూడా లేదు. ఇవాళ ఒక విద్యుత్తు తయారు చేయాలంటే మరి దానికి అనేకమైన బొగ్గు కావాలా, రకరకాల కావాలా, ఇదంతా కూడా పొగ. మనం చూసాం ఇక్కడ విద్యుత్ ప్లాంట్ విపరీంపట్నంలో ఆ ప్లాంట్ చూస్తే చుట్టుపక్కలంతా కూడా మట్టిమయం అయిపోతుంది. అంటే ఆ పొగ అన్ని చెట్లకు పట్టేసి రోడ్లకు పట్టేసి అంటే మనకు తెలియకుండా మన లంగ్స్కి ఎంత పడుతుందో కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇలాంటి సమయంలో ఇలాంటి కార్యక్రమం ఇది కూడా ప్రభుత్వాలు అటు కేంద్రంలో మోడీ గారు కానీ రాష్ట్రంలో ఆ యొక్క కార్యక్రమాన్ని అత్యంత శ్రద్ధగా తీసుకుని అనేకమైన సమావేశాలు ఏర్పాటు చేసి ఆయనకి చంద్రబాబు గారికి అవకాశం ఉన్న ప్రతి ఒక్క మీటింగ్లో కూడా ఈ కార్యక్రమం గురించి చెప్తూ ఉన్నారు. ఇది మనం ఒక ఇంటి మీద ప్లాంట్ పెట్టుకుంటే మనకి ఎనర్జీ సేవింగ్ రావడమే కాకుండా రాష్ట్రానికి కూడా బోల్డ్ ఎనర్జీ సేవింగ్ వస్తుంది. ఇప్పుడు ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి మనకి డిమాండ్ కూడా తగ్గుద్ది కాబట్టి వీళ్ళు బయట రాష్ట్రాల నుంచి కొనే అవసరం ఉండదు. ఎందుకంటే మనం మొన్నటిదాకా చూసాం 20 గంటలకు పవర్ కట్ ఉన్న రోజులు చూసాం. లేదా ఒక రేత్రి మాత్రమే కొంచెం కరెంట్ ఉండి పగలంతా కరెంట్ లేని పరిస్థితులు అనేకం చూసాం. సో అలాంటి పరిస్థితుల్లో ఈ సూర్యాగర్ అనే పథకాన్ని రకరకాల సబ్సిడీలోనే 30,000 రూపాయలు, అది 70,000-80,000 ఖర్చు అయితే దాంట్లో 30,000 సబ్సిడీ ఉంది. ఎస్సీ ఎస్టీలకు అయితే 100% సబ్సిడీ. వాళ్ళకి ఒక్క పైసా ఖర్చు లేకుండా వాళ్ళకి ఈ ఉచిత కరెంటు పొందే అవకాశం ఉంది. అదే బీసీలకైనా అందరికీ కూడా దీనిలో సబ్సిడీలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఈళ్ళు కాదు, ఇల్లు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇది ఏర్పాటు చేసుకుంటే మనకి నెలసరి అయ్యే ఖర్చుల్లో ప్రధానమైన ఆదా భాగం మిగులుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం మా ఇంటి మీద పెట్టాను నేను. నాకు 25,000 రూపాయలు కరెంటు బిల్లు వచ్చే స్థానంలో ఇప్పుడు 4,000 నుంచి 5,000 వస్తూ ఉంది. అది నాకు సుమారు 6 లక్షల రూపాయలు 6 లక్షల రూపాయలు ఎంత ఖర్చు అయినట్టు ఉంది. అంటే నాకు నెలకి 18,000 ఖర్చు కలిసి వస్తుందంటే 18,000 ఖర్చు అంటే సంవత్సరానికి ఎంత ఉందో చూసుకోండి. సంవత్సరానికి సుమారు 1,00,000 పైన కలిసి వస్తుంది. అంటే 3-4 సంవత్సరాల్లో నాకు నేను పెట్టిన పెట్టుబడి వచ్చేసి ఆ తర్వాత నాకు 20,000 రూపాయలు విలువ కలిగిన కరెంటు ఉచితంగా వాడుకునే అవకాశం ఉంది. అందువల్ల ఈ కార్యక్రమాన్ని అందరూ నేను ప్రత్యేకంగా నేను పర్సనల్గా లబ్ధి పొందాను కాబట్టి ఒక శాసనసభ్యుడిగా ప్రజాప్రతినిధిగా అందరినీ పెట్టుకుని ఆ లబ్ధి పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. గుడివాడ రూరల్ మండలంలోని మోటూరు గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే వెనుగండ్ల రాము మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పాఠశాల వంటగది మెన్యూ చార్ట్ పరిశీలించి సరుకులు కూరగాయల నిల్వలు తనిఖీ చేశారు. వంటగది పరిసరాలు అశుభ్రంగా వాతావరణంలో ఉండటాన్ని గుర్తించి సరిచేయాలని సిబ్బందికి సూచనలు చేశారు. వసతి గృహంలో వంట సిబ్బంది కొరత ఉన్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే రాము వీడియో కాల్ ద్వారా స్థానిక పరిస్థితులను గురుకుల పాఠశాల డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మురళీకృష్ణకు చూపించారు. అయితే హాస్టల్ ప్రాంగణంలో విద్యార్థులతో స్నేహపూర్వకంగా మాట్లాడగా వారు తమ సమస్యలను తెలిపారు. విద్యార్థులు కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయుల వద్ద ఎమ్మెల్యే రాము ప్రస్తావించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు. పాఠశాల వసతి గృహం ప్రాంగణంలో పరిశుభ్రత, నాణ్యమైన ఆహారం అందించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే రాము అన్నారు. ఎండీఓ విష్ణుప్రసాద్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాటరగడ్డ రవి, పలువురు అధికారులు ఉన్నారు. రాజధాని అమరావతి పరిధిలోని రాయపూడి సమీపంలో ముఖ్య కార్యదర్శుల బంగ్లాల వద్ద సోమవారం రాత్రి 11 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాజధాని నిర్మాణ పనులు చేస్తున్న మేఘా ఇంజనీరింగ్ కంపెనీ నిల్వ చేసిన పైప్లకు నిప్పంటుకుని ఒకసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. కంపెనీ సిబ్బంది పోలీసులు సమాచారం ఇచ్చారు. 3 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది పోలీసులు మంటలను అదుపు చేశారు. దట్టమైన పొగతో మంటలు ఎగిసిపడటంతో అదుపు చేయడం కష్టంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరుపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావడం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించడం సంతోషకరమైన విషయం అయినప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థలను విస్మరించి ప్రైవేట్ సంస్థలకు రెడ్ కార్పెట్ వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమపై ఎందుకు లేదని ఆమె సూటిగా ప్రశ్నించారు. ప్రైవేటుకు పట్టం ప్రభుత్వం మొండి చేయి ఒక ప్రైవేటు కంపెనీ అయిన మిట్టల్కు వైజాగ్ స్టీల్ కంటే అదనపు ప్రయోజనాలు కల్పించడాన్ని షర్మిల తప్పుపట్టారు. నెలకి 300 కోట్ల విద్యుత్ సబ్సిడీ వంటి భారీ ఆఫర్లు ఇచ్చారని గుర్తు చేశారు. 35,000 మందికి పైగా ఉపాధి కల్పించిన ఎందరో త్యాగాల పునాదుల మీద వెలసిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాలని ప్రభుత్వం విఫలమవుతుందని విమర్శించారు.
అయితే స్టీల్ ప్లాంట్ విషయంలో దురంతరుడిలా వ్యవహరిస్తున్న చంద్రబాబు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కల్నాయక్గా మారుతున్నారని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. విజయవాడ నగరంలో బ్యాండ్ మేళం చిత్ర యూనిట్ సందడి చేసింది. తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన ప్రేమ కథలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు బ్రహ్మరథం పడతారు. సరిగ్గా అదే పాటలో బావ మరదల మధ్య ఉండే ఆనందమైన అనుభవాన్ని, భావోద్వేగాలను వెండితెరపై ఆవిష్కరించడానికి నెల 26వ తేదీ బ్యాండ్ మేళం చిత్ర ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. ప్రమోషన్స్ లో భాగంగా సత్యనారాయణపురంలోని హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొన వెంకట్ మాట్లాడుతూ తాను అనేక మంది నూతన దర్శకులను, నటీనటులను ప్రోత్సహించడం జరిగిందని, అనేక మంది సినీ రంగంలో తమకంటూ ప్రత్యేకతను, గుర్తింపును తెచ్చుకుంటున్నారని తెలిపారు. ఆ ప్రయాణంలో ఎదురైన అడ్డంకులు మరియు భావోద్వేగాలను దర్శకుడు ఎంతో హృదయపూర్వకంగా వివరించారు. ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయని అంశాలు తెలిపారు. కోర్టు చిత్రం సీరియస్ ప్రేమ కథా చిత్రమని, అయితే ఈ చిత్రంలో చందు జాబిల్లి పాత్రలో ప్రేక్షకులను అలరించారని తెలిపారు. ఈ నెల 25వ తేదీన అన్ని థియేటర్లలో ప్రీమియర్ షోలు ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ అలాగే ఆంధ్రప్రదేశ్ పాత్రికేయ మిత్రులందరికీ మా బ్యాండ్ మేడం టీం తరఫున మీకు నమస్కారాలు. మేము బ్యాండ్ మేడం మూవీ మొట్టమొదటి సింహాచలం నరసింహస్వామి వారి దర్శనం చేసుకొని మా ప్రచార కార్యక్రమాలు స్టార్ట్ చేశాం. మా క్యాంపెయినింగ్, మా ప్రమోషన్స్ సింహాచలం నుంచి. ఇవాళ అమ్మవారి దర్శనంతో మా ప్రచార కార్యక్రమాలను ముగించాం. ఇవాళ దర్శనం చేసుకుని అలాగే ఇప్పుడు సాయంత్రం కేఎల్ యూనివర్సిటీ అలాగే ఆర్వీఐటి 2 కాలేజ్ గుంటూరు కూడా వెళ్తున్నాం. దీంతో ఇవాళ రేపు ప్రతి సిటీలో ఇటు ఆంధ్ర అటు తెలంగాణ 2 స్టేట్స్లో కూడా ఆల్ మేజర్ సెంటర్స్లో రేపు సాయంత్రం ప్రీమియర్ షోస్ వేస్తున్నాం. రేపు సాయంత్రం ఇక్కడ విజయవాడలో కూడా క్యాపిటల్ సినిమాస్లో ప్రీమియర్ షో ఉంది. అలాగే ఆల్ మేజర్ టౌన్స్ సిటీస్లో విజయవాడ, వైజాగ్, ఏలూరు, కాకినాడ, ఇలాగా తిరుపతి, నెల్లూరు, ఇలాగ అన్ని మేజర్ సెంటర్స్లో రేపు ప్రీమియర్ చేస్తున్నాను. రేపు సాయంత్రం, ఎల్లుండి 26 నాడు శ్రీరామనవమి సందర్భంగా ఫుల్ ఫ్లెజ్ మార్నింగ్ షోస్ నుంచి ఫుల్ షోస్ పడతాయి. మీరు ఆల్రెడీ దీని గురించి మేము చాలాసార్లు మీడియాతోటి చెప్పడం జరిగింది. ముందుగా విజయవాడ ప్రేక్షకులందరికీ, ఆడియన్స్ అందరికీ, మీడియా అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇచ్చినందుకు. అండ్ సింహాచలంలో మొదలైన మా ప్రమోషన్స్ ఈరోజు కనకదుర్గమ్మ తల్లి దగ్గర ఆగింది. సో రేపు మా సినిమా ప్రీమియర్స్ ప్రతి ఒక్క స్టేట్లో, ప్రతి ఒక్క మంచి థియేటర్లో మా సినిమా వస్తుంది. రేపే ప్రీమియర్స్. మీరందరూ తప్పకుండా వెళ్ళి సినిమాని చూడండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఒక మాటలో చెప్పాలంటే, ఇందాక సార్ అన్నట్లు చిరంజీవి గారు మొదటి మెతుకు పట్టుకొని చాలా బాగుందన్నారు. సో రేపు మీరు చూసిన తర్వాత, అంటే రేపు మీ అందరికీ ఒక ఫుల్ మీల్స్ వడ్డిపోతున్నాం. ప్రతి ఒక్క ఎమోషన్ మీకు కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నాం. అండ్ సినిమా మీద చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. తప్పకుండా థియేటర్స్కి రండి. చందు జాబ్లీని ఎంతైతే ఓన్ చేసుకున్నారో అంతే మళ్ళీ యాదగిరిని, రాజమ్మని ఓన్ చేసుకున్నామని కోరుకుంటున్నాను. మీ అందరికి డెఫినెట్గా నచ్చుతుంది. ఇప్పటివరకు చూడని ఒక కొత్త కాన్ఫ్లిక్ట్ అయితే మీరు ఈ సినిమాలో చూస్తారు. నేనైతే చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. హ్యాపీగా నవ్వుకొని మంచి ఫీల్తో థియేటర్ నుండి బయటకు వస్తారు. నా ప్రామిస్. ప్లీజ్ కమ్ టు థియేటర్స్ అండ్ బ్లెస్ us. థ్యాంక్ యూ అండి. అందరికీ థ్యాంక్స్ బ్యాండ్ మేళం సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. అండ్ విజయవాడ అమ్మవారు బ్లెస్సింగ్స్ తీసుకుని వచ్చాం. అండ్ రేపు మా సినిమా ప్రీమియర్ జరుగుతుంది అండ్ ఎల్లుండి మా సినిమా రిలీజ్. సో చాలా చాలా స్పెషల్గా ఉంది. ఎందుకంటే కోర్టులో చాలా చాలా మంచిగా ఆన్ చేసుకున్నారంటే ఇంట్లో తీసుకెళ్ళిపోయారు చందు జాబిల్ని. సో ఖచ్చితంగా అదే కాన్ఫిడెన్స్తో మళ్ళీ ఒక మంచి కథతో వచ్చాం బ్యాండ్ మేళం అనే సినిమాతో. అండ్ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అండ్ జాబిలి, చందుని ఎంతైతే ఓన్ చేసుకున్నారో ఖచ్చితంగా దానికంటే ఎక్కువ రాజమ్మని, యాదగిరిని ఇంటికి తీసుకెళ్ళిపోతారు. సో అందరూ తప్పకుండా 26న బ్యాండ్ మేళం థియేటర్స్లోకి వస్తుంది. సో ప్లీజ్ మీ
ప్రీమియర్స్ అది చెప్పాను అయ్యో సో తప్పకుండా మీ ఫ్యామిలీతో చూడండి, లేకపోతే ఏడ్చారు. కోనా సార్ చెప్పినట్టు ఈ కథ చాలా బాగుంటుంది. ఇలాంటి కొత్త సినిమాలను ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు నేను డైరెక్టర్ ఎలా అయ్యానో ఈ సినిమాని ఎంకరేజ్ చేస్తే ఇంకో 10 మంది డైరెక్టర్ని చేస్తాడు ఆయన. ఈ సినిమా నాకు యాక్చువల్గా ఫస్ట్ నా కోసం హిట్ అవ్వాలనే ఫీలింగ్ ఉండేది, కానీ ఎండ్ ఆఫ్ ద డే ప్రమోషన్స్ వచ్చేసరికి కోనా సార్ కోసం హిట్ అవ్వాలనిపించింది. ఎందుకంటే మేము చాలా యంగ్ ఉన్నాం, మేము ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాం, ఏ ప్రమోషన్స్కైనా వెళ్తాం. కానీ కోనా సార్ డే 1 నుంచి మేము రెస్ట్ తీసుకున్నా సరే గుర్తు చెట్లు ఎక్కుతున్నారు, ఫుట్లు ఎక్కుతున్నారు. నేను చివరి రోజుల్లో ఉన్నాను. ఆయన ఒక మేము యంగ్ లేదు సార్, అది సినిమా మీద అలాగా సార్. అదే ఆయన చివరి కోరిక తీర్చడానికి చెప్పాడు కదా సార్. నేను ఇక్కడ ఆయనకి అలా అనిపించింది. ఆయన చివరి కోరిక బాబు తీర్చండి, కోనా గారి చివరి కోరిక కదా. నేను ఇక్కడికి ల్యాండ్ అవుతున్నాను సార్. ఆయన ఈ ఏజ్లో సరే ఇలా చేస్తున్నారంటే సినిమా మీద ప్యాషన్ గురించి చెప్తున్నాను సార్. ఓకే ఓకే. సో మాకే ఒక రోజుకో 2 రోజులు మాకే 2 డేస్కో 3 డేస్కో బోర్ కొట్టేది ఏదైనా పని మళ్ళీ చేస్తే. కానీ ఈయన 100 సినిమాలు చేసిన తర్వాత కూడా 101వ సినిమాకి కూడా ఈయన ఇంత తిరగడం అనేది మాకే స్ట్రేంజ్ అనిపిస్తుంది. మేము కూడా చాలాసార్లు సిక్ అయిపోయినాం, రోషన్ కానీ నేను కానీ శ్రీదేవి కానీ. ఇంత యాక్టివ్గా ఈయన ఎలా ఉంటుందో మాకు అర్థం కావట్లేదు. రైటింగ్ టాలెంట్తో పాటు ఈ సీక్రెట్ కూడా మేము తీసుకోవాలి దగ్గర నుంచి. రేపు ప్రీమియర్స్ పడుతున్నాయండి, ప్రతి సిటీలో ప్రీమియర్స్ ఉన్నాయి. ఎల్లుండి ఈ సినిమా వస్తుంది, అందరు చూడండి. ఖచ్చితంగా మీరు పెట్టిన ప్రతి రూపాయికి ₹2 ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. థియేటర్ బయట హుండీ ఏదైనా పెడితే ఇంకో 100 వేసి వెళ్తారు మీరే, అంత బాగుంటుందండి ఈ సినిమా. థ్యాంక్ యూ. గత కార్పొరేషన్ ఎన్నికల్లో 22 డివిజన్లకు గాను 19 డివిజన్లు గెలుచుకోవడం సామాన్య విజయం కాదని, ప్రజల ఉండి సేవ చేయడం వల్లే ఇది సాధ్యమైందని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి మాజీ కార్పొరేటర్కు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. ఒక హోటల్లో మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ దంపతులను ఆ నియోజకవర్గ మాజీ కార్పొరేటర్లు కుటుంబ సమేతంగా కలిసి గజమాలతో సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల్లో 22 డివిజన్లకు గాను 19 డివిజన్లు గెలుచుకోవడం సామాన్య విషయం కాదని కొనియాడారు. అధినేత వైఎస్ జగన్ నిర్ణయానికి కట్టుబడి తానే వేరే నియోజకవర్గానికి వెళ్లాలని, అక్కడ గెలుపు కోసం శక్తివంచన లేకుండా పోరాడిన దురదృష్టవశాత్తు ఫలితం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2009 నుండి ఇప్పటి వరకు రాజకీయాల కోసం డబ్బులు పోగొట్టుకున్నాను తప్ప డబ్బు సంపాదన కోసం రాజకీయం చేయడం లేదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక కార్పొరేషన్లను ఆక్రమించిన విజయవాడ కార్పొరేషన్ మాత్రం లాక్కోలేకపోయారని, అది కార్పొరేటర్ల నిబద్ధతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. నేను మర్చిపోయిన రోజు ఈరోజు వాస్తవంగా అయితే కనుక క్యాజువల్గా నేను మా మిస్సెస్ మా మనవరాలు ఆఫీస్ రూమ్లో ఉంటే పాపని ఆడించుకుంటుంటే వీళ్ళందరూ వచ్చిన్నారు, రేపు కార్యక్రమానికి రావాలన్నా అని చెప్పని. నేను ఏదో ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా అనుకున్నా, కానీ ఇది ఒక పెద్ద ఫార్మాలిటీ లాగా మీరందరూ కూడా ఇలా చేయడం అనేది లోపల ఆనందం ఉన్నప్పటికీ కూడా ఇంత అవసరం లేదనిపించింది నాకైతే. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీలో ఈరోజు 22 డివిజన్లకు గాను 19 డివిజన్లు గెలవడం అంటే దాని నరేంద్ర చెప్పిన ప్రకారం ఇది సామాన్య విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే మనం అనుకున్న విధంగానే అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనం ఎవరికి చెప్తే వాళ్ళకి టికెట్లు ఇచ్చి ప్రతి విధానికి ఇవాళ వరకు కూడా నేను ఏదైతే 2016 డిసెంబర్లో జాయిన్ అయ్యానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను అడిగినట్టు ఎప్పుడు కూడా చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నన్ను మొన్న ఎన్నికల్లో పక్క నియోజకవర్గం మార్చినప్పుడు కూడా 1 గంట 2 గంటలు నేను బాధపడ్డాను. దిగ్విజయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనం అందరం పూర్తి చేసుకోవడం అన్నది చాలా ఆనందంగా ఉంది. మనం కార్పొరేషన్కి ఎలా వెళ్ళాము అంటే దానికి మూలం వెల్లంపల్లి అన్న అని చెప్పడానికి ఎలాంటి సేఫ్టీ లేదు. ఎందుకంటే నేను కౌన్సిల్లో లాస్ట్ డే కూడా నేను చెప్పాను, ఈరోజు నేను బయటకు వచ్చి ఇలా ఈ స్టేజ్ మీద కానీ లేకపోతే 5 ఏళ్ళ కౌన్సిల్లో మేయర్గా నేను నించున్నాను అని అన్నా కానీ అది పూర్తిగా వెల్లంపల్లి సారే. ఎందుకంటే వాస్తవంగా
మా వారికైతే నేను బయటికి రావడం అన్నది ఆయనకి ఇష్టం లేదు. ఆయన నన్ను తీసుకురావడానికి ఎప్పుడూ ఇష్టపడలేదు. కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ని కానీ మా వారిని కానీ చెప్పి బయటికి పంపించు, పర్వాలేదు, ఎలాంటి ఇబ్బంది ఉండదు, మేమందరం ఉన్నాము, బాగానే ఉంటుందని చెప్పి ఒప్పించి నన్ను బయటికి తీసుకొచ్చింది వెల్లంపల్లి సార్. వెల్లంపల్లి గారికి సతదా నేను కృతజ్ఞతరాలై ఉంటాను. ఎందుకంటే 5 ఏళ్ళు మేయర్ విజయవాడ నగరానికి చేయడం అన్నది చిన్న విషయం కాదు. నేను 5 ఏళ్ళు పూర్తి చేసిన మేయర్లో నేను 5వ మేయర్ని. ఇలాంటి ఒక అవకాశం కలవడం అన్నది చాలా గొప్ప విషయం. అలాంటి గొప్ప ఒక అవకాశాన్ని నాకు కల్పించిన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, అలాగే మన మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 5 ఏళ్ళు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీని అంటిపెట్టుకొని ఉన్న కార్పొరేట్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం. మోటూరు గురుకుల పాఠశాలకు ఆకస్మిక తనిఖీ చేసిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. జల్ జీవన్ మిషన్ 2.0 పై కేంద్రంతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ. ఆర్డీటీ రెవెన్యూవల్ ఘనత మంత్రి లోకేష్ దే. గత ప్రభుత్వ కుట్రపై ఆనాడే ఉద్యమించిన టీడీపీ మంత్రి సవిత. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.